పెట్టి పిలవాలి. నువ్వు చెప్పి ఎలా ఉంది చెప్పు. ఇంత ముందు ఎలా ఉంది? ఈ అబ్బాయి మర్చిపోయారు. సోషల్ టీచరా ట్యూషన్ టీచర్ కంటే నేను హెల్ప్ చేశాను. క్లాస్ కొట్టిన అందరూ ఎలా ఉంది చెప్పు. చేస్తాను నువ్వు చెప్పండి. రండి మేడం. మా మౌత్ మా పిల్లలు ఎక్కడ ఎక్కేస్తారు అందరూ ఈరోజు మనతోని చెప్పండి. మౌత్ అనుకోండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మీ పేరు మేడం? మీ పేరు? నా పేరు శ్రావణి. హాయ్ శ్రావణి. నాకు నరాలు వీక్నెస్ ఉండేదండి. చాలా ఇష్టపడిపోయాను. అలాగే 2 years 2 నెలల తర్వాత టెస్ట్ చేసుకోమా, తర్వాత అవసరం లేదు, అయినా ఈ టాబ్లెట్ ఒకటే వాడుతున్నారు, ఇంకేమైనా వాడుతున్నారు అన్నారు. అంటే నేను అర్బన్ లైఫ్ ది న్యూట్రిషన్ వాడుతున్నానండి. దానివల్ల తగ్గితే తగ్గొచ్చేమోనండి, నాకైతే తెలియదు. అంటే చాలా మంచిది వాడుతున్నారమ్మా. మీరు 2 months తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకొని ఇంకా బంద్ చేసేయండి, మీకు అవసరం లేదు టాబ్లెట్ అని చెప్పారండి. చాలా హ్యాపీ అయిపోయానండి. 26 సంవత్సరాల నుంచి వాడుతున్నాను థైరాయిడ్. వాళ్ళే మందు లేదు ఉన్నారు. మా అమ్మగారికి ఫ్యామిలీ డాక్టర్ లాగా అనమాట. అయితే ఆ మాట గొంతు విని కూడా చెప్పి నీకు ఈ టాబ్లెట్ తో తగ్గితే ఓకే, లేదంటే ఆపరేషన్ చేయాలమ్మా అన్నారు. నాకు ఆపరేషన్ హాస్పిటల్ అంటే చాలా భయం. అలాంటిది నీకు నచ్చి నీ ఆరోగ్యం బాగుండాలి, నీకు అన్ని నీ నమ్మకం ఉంటే నీ ఆరోగ్యం పలానా ఎంబీపీలోని శైలు మేడం ఉన్నారు, ఆవిడ చేయి మంచిది వెళ్ళిపోండి అని చెప్పారండి. నేను డాక్టర్ నా. సో అలాంటి పొజిషన్ లో ఉండేటప్పుడు ఏమైందంటే ఆ రాగానే నేను నా దగ్గర ఉన్నది ఏంటి, ఆయుధం ఏంటి, ఇప్పుడే అన్నారు ఎఫ్రెష్ వేడివేడిగా 2 గ్లాసులు ఇచ్చాను, 2 అల్లో విటమిన్స్ ఇచ్చాను, మీరు చక్కగా వెళ్ళండి, ఇంట్లోకి వెళ్ళండి, మీకు అంతా జరుగుతుంది అని చెప్పాను. కానీ నాకేంటంటే ఒక బాధ, అర్థమైనా ఏమవుతుందో ఆయన టెన్షన్. కానీ ఆయన వెళ్ళిన ఒక అరగంటకి ఏ తల్లి కన్నా బిడ్డవో ఆహారం ఇది జీర్ణం చేయడానికి మన జీర్ణ వ్యవస్థకు పెద్ద పనేం కాదు. కాఫీ, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు. ఈ రోజు నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. 5 సంవత్సరాలు మెడిసిన్ లో ఉన్నాను. నేను మెడిసిన్ లేకపోతే నేను లేను అన్నట్టుగా అయిపోయింది. ఒక ప్రాబ్లంకి వెళ్తే ఒక టాబ్లెట్ పడితే ఇంకో సైడ్ ఎఫెక్ట్ వచ్చేది, ఇంకో సైడ్ ఎఫెక్ట్. అలాగే మెడిసిన్ నుంచి ఈ రోజు క్లియర్ అయ్యి ఈ న్యూట్రిషన్ ద్వారా మీ మధ్యలో నేను ఉన్నానంటే గాడ్ ఈస్ గిఫ్ట్ నాకు హెర్బల్ లైఫ్. ఇదేంటంటే ఆహారమేనమ్మా, ఇందులో ఏముండదు. విటమిన్స్, ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్ ఇవన్నీ మనకు అందుతున్నాయా? కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ మనకు అందుతున్నాయమ్మా. ఎక్కడ అందుతున్నాయి? మన ఇంట్లో ఫుడ్ అంతా జీరో. మన ఆరోగ్యం డెవలప్ చేసుకుని కనీసం కొంచెం మంచినీళ్ళు తాగండి అంటే తాగట్లేదు. ఆ మంచినీళ్ళు తాగడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో అంతా క్లియర్ చేస్తుంది. ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళైనా తాగాలి, సన్నంగా ఉండే వాళ్ళైనా మంచినీళ్ళు తాగాలి. మంచినీళ్ళు అది లోపలికి ఎందుకు నార్మల్, ఎందుకంటే సార్ ఇక్కడ ప్రతి పాయింట్ లో కూడా నెగిటివ్ థింకింగ్. ఆహారాన్ని జీర్ణం చేయడం. మనం తినే ఆహారంలో ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. తక్కువ మొత్తంలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. మై నేమ్ ఈజ్ రేణుక. బిఫోర్ హెర్బల్ లైఫ్ నేను వెయిట్ 48 kgs ఉండేదానండి. చాలా లీన్గా ఉండేదాన్ని. ఫేస్ అంతా కూడా బ్లాక్ మార్క్స్ తోటి చాలా ఇబ్బంది పడేదాన్ని. చిన్న పని చేయడానికి కూడా చాలా టైర్డ్ అయిపోయేదాన్ని. 2 బేబీస్తో ఇంట్లో పని చేసుకోలేక చాలా నీరసించిపోయేదాన్ని. ఆఫ్టర్ యూజింగ్ ద ప్రొడక్ట్, నేను ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత 51 kgs గెయిన్ అయ్యాను, వెయిట్ గెయిన్ అయ్యాను. అండ్ నా ఫేస్ కూడా చాలా గ్లో వచ్చింది, చాలా మార్క్స్ అన్ని క్లియర్ అయ్యాయి, చాలా యాక్టివ్గా ఉంటున్నాను, చాలా బాగా వర్క్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ హెర్బల్ లైఫ్, థ్యాంక్ యూ శైల మేడం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు పార్వతి. నేను ఐటీఐ జంక్షన్ కంచరపల్లి దగ్గర ఉంటున్నాను. హెర్బల్ లైఫ్లోని జాయిన్ అయ్యాక చాలా బాగుంది. ముందు చాలా అనీజీగా, చాలా బద్ధకంగా, చాలా లేజీగా ఉండేదాన్ని. తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉండేవి. హెర్బల్ లైఫ్ లో జాయిన్ అయ్యాక చాలా బాగుంది. 4 kgs వెయిట్ లాస్ అయ్యాను. తర్వాత అది అనేక మార్గాలుగా దారితీస్తుంది. కళ్ళు తిరుగుతున్నాయి అంటే షుగర్ లెవెల్ పడిపోయిందేమో చూసుకోవాలి. అందరికీ అంత సర్వసాధారణం తిరగదు, అర్థమైందండి. బాగా కళ్ళు తిరిగి వామిటింగ్ సెక్షన్ అవుతుంది అనగానే మనం బీపీ చెకప్ చేయించుకోవాలి, షుగర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. సాధారణంగా బీపీ ఎంత ఉండాలి? 120/80. షుగర్ ఎంత ఉండాలి? 110.
నార్మల్, లేదంటే 120/130 అలా ఉన్న షుగర్ ఇంకా ప్రాబ్లం లేనట్టే. న్యూట్రిషన్ వాడితే ప్రాబ్లం లేనట్టే. అదే న్యూట్రిషన్ వాడకుండా 130 ఉందనుకోండి ప్రాబ్లం వస్తుంది. ఓకే. అలాగే శ్వాసక్రియ రేట్ ఎంతండి? 18 సార్లు. నిమిషానికి ఎన్ని సార్లు? 18 సార్లు శ్వాస తీసుకోవడం, పీల్చుకోవడం. అలాగే గుండె కొట్టుకునేది ఎన్నిసార్లు? 72 సార్లు. అలాగే మనకి ప్లేట్లెట్స్ చెప్పాను. ఎన్ని ప్లేట్లెట్స్ ఉండాలి? 2 నుంచి 4. హిమోగ్లోబిన్ శాతం ఎంత? 500 నుంచి 700 గ్రామ్. అండ్ ఐఎమ్ సెమీ కార్పొరేట్ చార్టెడ్ అకౌంటెంట్. అండ్ హెర్బల్ లైఫ్ కోసం వస్తే నాకు ఇది చిన్నప్పటి నుంచి తెలుసు. బికాజ్ మా రిలేటివ్ సిగ్నా శైలు. సో దీనివల్ల ఎప్పటి నుంచి తెలుసు, కానీ ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపించారు వాడాలని. చాలా ఇయర్స్ నుంచి తను చెప్తూ వచ్చారు, వాడండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అంటే హెల్దీ కూడా పర్సన్ కూడా ఇంకా హెల్దీగా ఎలాంటి డిసీజ్ రాకుండా వాడితే మంచిదని చెప్పినప్పుడు కూడా మేము వినలేదు. సో నేను 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయిన తర్వాత సిపిటి నా సిఏ కోర్స్ చేయడానికి సిపిటి నేను కాలు చేతులు పీకులు చెయ్యకి ఎలా లేసేది కాదు. ఈ వేలైతే తిమ్మిడి పట్టేసింది. ఏ కాయగూరలు కట్ చేసినా వేలు కట్ అయిపోయింది, నాకు తెలిసేది కాదు. అసలు తిమ్మలు ఎదురు తిమ్మర్లు షుగర్ వల్ల వచ్చిందండి. షుగర్ ఉంది అంటే కొంచెం దూరం నడిచినా సరే నడలేకపోయేదాన్ని, అలా కూర్చుండిపోయేదాన్ని. ఇంకా నడలేక అంతలాగా ఉంది, అంత నీరసంగా ఉండేది. ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోయేదాన్ని. అసలు అంట్లతో సింగిల్ నిలబడితో తగ్గింది. మా పిల్లల మా పాపకు పీసీఓడి ప్రాబ్లం ఉండేది, మా బాబుకి బ్యాక్ పెయిన్, ఉంటే మొక్కలు వస్తామని ఏడ్చేది మేడం. అది కూడా తగ్గింది మేడం. ఇలా మేము వాడుతున్న క్రమంలో మా నాన్న మాతోనే ఉంటాడు. అతను వాకింగ్ చేస్తుంటే పడిపోయాడు పైన. పడిపోతే మోకాలకి ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్స్. చెప్తే మా సుగుణ శైలి మేడం సీనియర్ కోచ్ ఆమెను అడిగితే మేడం వద్దు, ఆపరేషన్ దాకా వెళ్ళొద్దు, మనం న్యూట్రిషన్ వాడిద్దామని చెప్పింది మేడం. చెప్తే అందులో స్కిన్ బూస్టర్, జాయింట్ పెయిన్స్, క్యాల్షియం అన్ని వాడిచ్చాం మేడం. 10 రోజుల నుండి కంటిన్యూగా వాడుతున్నాడు. మంచి రిజల్ట్ వచ్చింది మేడం. లేచి వాకింగ్ చేస్తున్నాడు, తన పంతం చేసుకోగలుగుతున్నాడు. చాలా హ్యాపీగా ఉంది మేడం ఈ కమ్యూనిటీ పరిచయం అయినందుకు. చాలా చాలా థ్యాంక్స్ మా కోచ్ సుగుణ శైలి మేడం గారికి. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మా క్యూబ్స్. థ్యాంక్ యూ కమ్యూనిటీ. సార్ ఈ కమ్యూనిటీ వెయిట్ లాస్ కోసం వచ్చాను సార్. నేను ఈ కమ్యూనిటీ అనుకున్నారు మీరు? నేను ఈ కమ్యూనిటీ ముందు 102 ఉన్నాను సార్. షుగర్, గ్యాస్ట్రిక్ సమస్య ఉంది, అట్లాగే వెరుకోవైన్స్ ఉన్నాయి సార్. నేను వాకింగ్ చేశాను, జ్యూస్ తాగాను, వెజిటేబుల్ జ్యూస్ అన్ని తాగినా కానీ వెయిట్ లాస్ అవ్వట్లా. కాకపోతే వెయిట్ లాస్ అవుతాను కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను సార్. ఈ కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవడం వల్ల హెల్దీగా 22 కిలోలు వెయిట్ లాస్ అయ్యాను. సూపర్ సూపర్. 22 కిలోలు బరువు తగ్గించుకున్నారంట. నారాయణ గారు హార్ట్ సింబల్స్ ఇవ్వండి అబ్బా, హార్ట్ సింబల్స్, క్లాప్ సింబల్స్ ఇవ్వండి సార్ కి. అట్లాగే నా షుగర్ నార్మల్ చేసుకున్నాను సార్. డాక్టర్ గారు సలహా మేరకు నా టాబ్లెట్ ఆపేశాను. డాక్టర్ గారు ఆపమంటారు. షుగర్ నార్మల్ అయింది సార్. నాది 4XL షర్ట్ నుంచి XL కి వచ్చాను సార్. ప్రజెంట్ ఇప్పుడు XL షర్ట్ వేసుకుంటున్నాను సార్. మీరు 4XL నుంచి XL కి వచ్చారు? అవును సార్, XL కి వచ్చాను సార్. ఈ సీక్రెట్ ఏంటి? 22 కిలోలు ఎలా తగ్గారు? డయాబెటిస్ ఎలా నార్మల్ చేస్తున్నారు? చెప్పండి అందరికి కూడా. ఏం లేదు సార్, లైఫ్ స్టైల్ కరెక్షన్ సార్. అంతకు ముందు ఏం చేసేవాళ్ళం అంటే ఇడ్లీ, దోశ, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం అట్లా తినేవాళ్ళము. ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఏంటంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే ఒక 2 గ్లాసులే మార్చేది సార్. నేను ఫస్ట్ నమ్మలా 2 గ్లాసులు మార్చింది, కానీ మారిన తర్వాత అనిపించింది ఈ 2 గ్లాసులే మార్చింది నాకని. మా కోచ్ సలహా మేరకు ఏ టైంలో ఏం తీసుకోవాలి, ఫుడ్ ఎట్లా కరెక్షన్ చేసుకోవాలి, ఇవన్నీ కరెక్షన్ చేసుకోవడం వలన వెయిట్ లాస్ అయ్యాను. అట్లా వెయిట్ మెయింటైన్ చేసుకుంటున్నాను సార్. మీరు ఇప్పుడు ఎంత బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ ఉండే ఎర్నీ ప్రాబ్లం ఉండే, దానివల్ల నేను కనెక్ట్ అయ్యాను మేడం. నాకు సారీ మా అందరూ ఇట్లా రిజల్ట్ చెప్తుంటే నాకు షుగర్ ఉంది కదా నేను కమిట్లోకి వచ్చాను సార్. కమిట్లోకి వచ్చి బెస్ట్ రిజల్ట్ కంట్రోల్ చేస్తాను. నాకు షుగర్ వచ్చిందంటేనే నేను మొత్తం షేక్ అయిపోయినా సార్. మొత్తం జీవితాంతం టాబ్లెట్ యూజ్ చేయాలన్న అందరూ అనేవాళ్ళు సార్. ఇప్పటికి కూడా కొంతమంది అదే కంటిన్యూగా చేస్తున్నారు సార్ టాబ్లెట్. అలాంటిది నేను టాబ్లెట్ యూజ్ మానేసిన సార్. డాక్టర్ సలహాతోనే నా కంట్రోల్ అయిపోయింది షుగర్. వెయిట్ కూడా 6-8 కేజీలు తగ్గాను సార్ నేను.
ఇప్పుడు హెల్తీగా ఉంది సార్. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల నేను ఒక లారీ డ్రైవర్ సార్. లారీ డ్రైవర్ అయినా కానీ అన్ని టైం టు టైం వాటర్ కానీ ప్రతి ఒక్కరు కానీ నా షేర్ చేసుకున్నాను సార్. ఎంతో మంది మా డ్రైవర్లు ఏం చేసినా కానీ నేను మాత్రం ఇవన్నీ ముట్టుకోను సార్. నేను కంట్రోల్లో ఉంటాను సార్. ఇప్పుడు మీకు ఈ డయాబెటిస్ షుగర్ అనేది నార్మల్ అవడానికి మీరు ఏ ప్రయత్నాలు చేశారు అసలు? మేము అన్ని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాం సార్. మొత్తం ఫుడ్ అప్పుడు అన్ని ఫుడ్ తినేవాళ్ళం. నూనె బోండాలని అన్ని తినేవాళ్ళం సార్. టైం తినేవాళ్ళని కాను. మళ్ళీ మధ్యాహ్నం ఒకటేసారి తినేవాళ్ళం సార్. ఉదయం బ్రేక్ఫాస్ట్ వదిలిపెట్టేస్తారు. బ్రేక్ఫాస్ట్ అలా వదిలిపెట్టేసి మధ్యాహ్నం ఒకటేసారి తినేవాళ్ళం సార్. అంటే అన్ని అట్లనే పెరుగుతాం వెయిట్. షేక్ ఒకటి ఏం అవసరం లేదు, అన్ని పిచ్చి అన్నారు సార్. మొత్తానికి అయితే చక్కగా చేసుకున్నారు మీరు. చక్కగా మీ కోచ్ చెప్పిన గైడెన్స్ లో వింటూ మంచి రిజల్ట్ అయితే తీసుకున్నారు. ఇంకెంత పెరగాలి మేడం మీరు వెయిట్? కరెక్ట్ వెయిట్ కి వచ్చారు సార్, 51 kgs. ఓ ఐడియల్ వెయిట్ వచ్చేసారు. వచ్చేసారు సార్. 8 months అవుతుంది. 51 kgs అట్లనే మెయింటైన్ చేస్తున్నా సార్. తగ్గలేదు, పెరగలేదు ఇప్పటివరకు. ఓ సూపర్ సూపర్ ఫెంటాస్టిక్ మేడం. మంచి రిజల్ట్ తీసుకున్నారు. బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఇట్లా నార్మల్ చేసుకున్నారు సార్. ఓ బ్యాక్ పెయిన్ కూడా నార్మల్ చేసుకున్నారు. అవును సార్. అంటే ఈ ప్రాసెస్ లో మీరు నార్మల్ చేసుకున్నారా మేడం? అంటే ఇంకేదైనా ఎక్స్ట్రా వర్క్ చేశారా? ఏ వర్క్ లేదు సార్ ఈ ప్రాసెస్. నాకు షుగర్, నాకు కాలు తిమ్మిరు, నాకు చాలా ప్రాబ్లం ఉండే సార్. నాకు ఇక్కడ వచ్చి చూద్దాంలే అని చేసి ఒక 2-3 days చూశాను. కొద్దిగా నమ్మకం తరిగింది. అలాగని చేసేసి అట్లనే కంటిన్యూ చేస్తున్నాను. ఒక ఫుడ్ కూడా టైం చేంజ్ చేసినాను. అన్ని కొద్దిగా హెల్తీగా బాగున్నాను. షుగర్ కంట్రోల్ వచ్చింది. నాకు చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. అయితే ఒక 12 kg దిగినా సార్ నేను. ఓ ఎన్ని నెలలు అవుతుంది మీరు వచ్చి మేడం కమ్యూనిటీకి? 4 నెలలే సార్. 4 నెలల్లో చక్కగా 12 కిలోలు బరువు తగ్గించుకున్నారు. వావ్ ఫెంటాస్టిక్. అందరూ హార్ట్ సింబల్స్ ఇవ్వండి మేడం గారికి. సూపర్ అండి. మేడం ఈ డయాబెటిస్ ఎప్పటి నుంచి ఉంది మీకు షుగర్ అనేది? నాకు 18 సంవత్సరాల నుంచి సార్. ఓ